అలాగే డాన్స్ వేయి. నాకు ఒక డ్రింక్ చెప్పండి, త్వరగా రండి. అలాగే 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 కమాన్. సాంగ్ బాగుంది కదా. నైస్ నైస్ మూవ్స్ మ్యాన్. Want some more drinks? Come up for a drink anytime, man. సార్ మాస్క్ లేదు, తీసుకోండి. ఏ రారా, మాస్క్ తీసి కుప్ప తొట్లో వేయి. సార్ ప్లీజ్ చేంజ్ ప్లీజ్. వెళ్ళిపోలేదంటే ఇక్కడే నీ నెత్తి మీద గుండుని నేరుగా దించుతాను. మీసోళ్ళోడికి బాగా మత్తు మేడం ఏదైనా కావాలా? నో థ్యాంక్స్. ఓ వై 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 హావ్ సమ్ జ్యూస్ డా. నువ్వు మళ్ళీ వచ్చావా? ఒక్కసారి కొట్టేనే నీకు బుద్ధి రాలేదా? అరే ఒక్కసారి కొడితేనే బాడీకి వేడెక్కుతుంది. అలాగా, అయితే ఇది తీసుకో, ఇంకా వేడెక్కించుకో. స్టూపిడ్, కళ్ళు తెలియలేదా? ఆ అమ్మాయి కింద పడ్డ వెంటనే నా కళ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎవరో మెడ పట్టుకుని చంపేలాగుంది. మనసులో చాలా భయం ఉంది. నా కలగే చెమట పడుతుంది. నాకు నిద్ర కూడా సరిగ్గా రాలేదు. అదే కళ, అదే కళ, అదే అమ్మాయి, అదే చావు. సరే, ఈ కథని ఎప్పుడు రాశావు? అరే ఇది నేను రాసిన కథ కాదు, నేను చెప్పే కళ. హే, నేను నీ దగ్గర సహాయం అడగడానికి వస్తే నువ్వు నీ కథ చెప్తున్నావు. అరే, నీలాంటి రచయితలకి ఇలా జరగడం మామూలే. అంతెందుకు నన్ను తీసుకో. నా చిన్నతనంలో ఒక కుక్క నన్ను కరిచింది. నీకు తెలుసా? రోజూ నాకు ఒక కల వస్తోంది. నడి రోడ్డులో నుంచుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఒక్క కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కరుస్తున్నట్టు. నేను కూడా అక్కడి నుంచి అరుస్తూ పరిగెడుతున్నాను. ఆ కుక్కేమో నా వెనకాలే నా ప్యాంటుని గట్టిగా పట్టుకుని లాగి ఎంతో ఆవేశంతో నా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తోంది. నా కళలో ఓ అమ్మాయి కిటికీ పక్కన. అది తెలుసు, నీ కలలో నీ ప్యాంటు చిరక్కుండా ఉంది. నా కళలో మాత్రం కాదు, చెప్పాలంటే ఆ అమ్మాయి చనిపోయేది నేను చూశాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే నేను కళ్ళు మూస్తాను కదా, అప్పుడు కూడా ఆ అమ్మాయి తెలుస్తుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నా మైండ్లో ఎవరో ప్రొజెక్టర్ పెట్టినట్టుగా ఉంది. అందులో ఉండే ఒకే ఒక రీల్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. సరే, ఈ కళ నీకు ఎప్పటి నుంచి వస్తోంది? అదేంటంటే చాలా రోజుల నుంచి అలాగే ఉంది. వారానికి 2 సార్లైనా వస్తుంది. నీకు పోయినసారే అర్థమయ్యేలా చెప్పాను. అన్ని డిటెక్టివ్ నావల్స్, హత్య, దొంగతనం ఇలాంటి కథలు రాయడం ఆపేయమని ఎప్పుడో చెప్పాను. అయితే నా మాట నువ్వు వింటేనే కదా. ఏ నువ్వు ఏం చెప్తున్నావు అది సరిగా చెప్పు. వీళ్ళందరూ లవ్ స్టోరీస్ రాస్తారు కదా, అందులో ఫ్లవర్స్, బొకేలు అవన్నీ వస్తావా ఏంటి? ఎందుకు బియ్యంలో అవన్నీ రావా? ఇలా చూడు మిత్రమా, అలా ఏం కాదు. నువ్వు కాస్త బ్రేక్ తీసుకో. అలా ఎక్కడికైనా బయటికెళ్ళిరా. అరే, ఎవరిని చంపితే మనకేం వచ్చింది? నీ దగ్గర చెప్తున్నాను కాదు, నా బుర్ర పాడవుతుంది. నా మాట విను. గోవాకి వెళ్ళు, జాలీగా ఉండు, కొత్త ఐడియాస్తో తిరిగిరా. ఇంకో విషయం, నీతో పాటు గన్ను తీసుకువెళ్ళకు. ఇలా చూడు, నా గురించి నీకు బాగానే తెలుసు. గన్ను లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. గోవాలో గన్నుతో పనేం ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు చెమాట. నేను రూమ్ని బుక్ చేశాను. నేను రూమ్ సర్వీస్ 201కి వెళ్తున్నాను. అలాగే అలాగే. నా కళలో అప్పుడప్పుడు వచ్చే వ్యక్తి వీడే. హలో 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 మిస్టర్, హలో ఎక్స్క్యూజ్ మీ, హలో మిస్టర్.
ఈ వ్యక్తి నా కళ నుంచి ఎలా బయటకు వచ్చాడు? హలో, కళలో వచ్చిన బ్రదర్! అరే, నా కళలో వచ్చిన బ్రదర్! ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఫాలో చేసినందుకు సారీ. లేదు, ఏం పర్వాలేదు. ఇక్కడ మంచి వాళ్ళే వస్తారు కదా, ఎవరు వెయిటర్స్ వెనకాల పరిగెత్తరు. హలో, నేను కూడా చాలా మంచోడిని. మీరు మంచివారైతే ఎందుకు అరుస్తున్నారు? ఎందుకంటే నువ్వు నా కళలో వస్తావు. ఏంటి మీరు ఆటలాడుతున్నారు? నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు నా కళలో వస్తావు. నాకు అప్పుడప్పుడు ఒక కళ వస్తుంది. నాకు పిచ్చి పట్టేలా ఉంది. మీ కళ్ళలో డ్రెస్ లేకుండా ఆడితే నేనేం చేయగలను చెప్పండి? నువ్వేం చెప్తున్నావు? నువ్వు నా కళలో వస్తావు, అందులో ఒక అమ్మాయిని హత్య చేసావు. ఒక పార్టీ జరుగుతుంది, అక్కడ ఓ అమ్మాయి కనవులో చనిపోతుంది. నువ్వు అక్కడ ఎప్పుడు వస్తూ ఉంటావు? అరే, మీ కళ్ళలో ఎలాంటి అమ్మాయినా వచ్చి వెళ్ళనివ్వండి, దానికి నేనేం చేయగలను చెప్పండి? ఏంటో ఎలా మాట్లాడుతున్నావు? నా కళలో నువ్వెందుకు వచ్చావు? మీ కళ్ళ నుంచి నన్ను తరిమి కొట్టేయచ్చు కదా. అదే నేను చేయలేకపోతున్నాను. మీరే అడగండి. వీడు నా కళలో ఎందుకు వస్తాడని అడగండి. అడగండి. వీడి కళ నుండి అడ్డు తప్పుకో, నీకే మంచిది. మంచిది, వెళ్ళిపోతాను. ఇక మీదట రాను. సంతోషమా? అవును, పని అయిపోయినట్టుంది, అందుకని బయలుదేరిపోయాడు. నువ్వు కూడా తనని కళ్ళలో నుంచి తీసేయి. అరే, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ గర్ల్ హ్యాస్ లాస్ట్ హర్ లైఫ్. ఆ అమ్మాయి ఈ కళలో చనిపోయింది. వీడు అక్కడే వస్తాడు. ఎందుకు నా కళలో ఒక వచ్చావు? సెకండ్. తను నీ కళ్ళలో వస్తుందంటే ఒకవేళ ఇలా కూడా అయిండొచ్చు కదా. నువ్వే తన్ని చంపుంటావు. ఆ? రేయ్, ఏంటి చెప్పండి? నోటికి వచ్చినట్టుగా వాగుతున్నావు. ఆ? అరే, చెప్పాను కదా నీ కళ్ళలో నేను రానని. ఎంకే, ఈ ఎంకే అది కళ కాదు, కళ కాదు, అది నిజం. అసలు ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ డిటెక్టివ్ నావల్ రాయడం మొదలు పెట్టావా చమాట? అరే, నేనేమో ఇప్పుడే ఇంకా రాయలేదు. సరిగ్గా చెక్కింగ్ కూడా ఇప్పుడు కూడా చేయలేదు. ఆ వెయిటర్ ఉన్నాడు కదా, కళలో వచ్చే వెయిటర్. ఏ వెయిటర్? ఆ వెయిటర్ని నేను చూసాను, వాడు ఇక్కడే ఉన్నాడు. అరే, ఏంటో నువ్వు. నాకు ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను ఈ హోటల్ ఎందుకు పంపించావు? అదేంటయ్యా, ఆల్రెడీ ఆ రిసార్ట్కి నువ్వు వెళ్ళావు. అందుకే అక్కడే రూమ్స్ బుక్ చేశా. అరవింద్, ఏమైంది? నీ మొహం ఎందుకు అలా భయంకరంగా ఉంది? అదేంటంటే వాడు ఇక్కడికి వచ్చేసాడు. ఎవరొచ్చారు? అదే అనన్య, ఆ రైటర్ చమాటా. అందరి ముందు నన్ను పట్టుకున్నాడు. అదేంటో కళ వస్తుందని చెప్తున్నాడు. ఆ కళ్ళలో ఒక అమ్మాయి చనిపోయిందట. నువ్వేం చెప్తున్నావు? సరైన పిచ్చోళ్లాగా ఉన్నాడు. ఇప్పుడు వాడి కళ్ళలో నేను కూడా వచ్చానట. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు? కమింగ్. ఎవరయ్యా అది? ఏంటి ఇక్కడ ఎవరు లేరు? అయితే బెల్ కొట్టింది ఎవరు? రూమ్ నంబర్ 108. ఈరోజు రాత్రి 11 గంటలకి. వెయిటర్.
మరిది ఇంకెవర్ని? నన్నే కదా వెతుకుతున్నావా నువ్వు? ఎవరు? నేనే కదా నీ కలలో వస్తూ ఉన్నాను. తను చనిపోయింది. నీకెలా తెలుసు ఇది? నేను నా కళలో చూశాను. నువ్వు చూసావు, ఎందుకంటే నువ్వు అక్కడే ఉన్నావు కదా. అవును కదా? నేనా? నేనక్కడ ఉన్నానా? ఆ, నువ్వు అక్కడే ఉన్నావు. సరే, ఇప్పుడు నువ్వు లోపలికి రా, ఎందుకంటే మిగతా వాళ్ళు నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఆ వెయిటర్ ఎక్కడా? వాడే నన్ను పిలిచాడు. నువ్వు ముందు లోపలికి రా. ఇప్పుడు వాడు పైకి వెళ్ళడం చూశాను, వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను కూడా. కానీ నాకు తన మీదే అనుమానం. లోపలెవరు? లోపలెవరు? ఎవరు? ఎవరు లోపల? ఎవరు? ఏ చోటైతే బాడీ దొరికిందో ఆ చోట నీ వెంట్రుక ఉంది, తెలుసుగా? తెలుసు, నాకంతా తెలుసు. అరవింద్ని ఎందుకు చంపావు? నేను హత్య చేయలేదు సార్. నేనెందుకు చంపాలి? అరవింద్ నా బాయ్ ఫ్రెండ్. మరి ఆ రూమ్ లో ఏం చేస్తున్నావు? సార్, నేను ఆ రూమ్కి వెళ్ళలేదు. అంతేకాకుండా నిన్న లీవ్ లో ఉన్నాను. తను చెప్పేది నిజమా? అవును సార్, నిన్న తనకి ఆఫ్. అప్పుడు ఆ రూమ్ లోకి వెంట్రుక ఎలా వచ్చింది? ఎగురుకుంటూ వచ్చిందా? సార్, నిన్న కాక మొన్న నేను ఆ రూమ్కి వెళ్ళాను. దారికి వచ్చాడు. వీళ్ళిద్దరూ చేతులు కలిపారు. లేదు సార్, నేను ఎవరితో కలవలేదు. అప్పుడు ఆ రూమ్ కి ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది? సార్, నేను డ్యూటీ చేసేదే హౌస్ కీపింగే, అందుకే ఆ రూమ్కి వెళ్ళాను. తను నిజమే చెప్తోంది కదా? అవును సార్, నిజమే చెప్తుంది. వాడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడో అరవింద్ వెనకే ఉన్నాడు. ఎవరు? ఈ రెసార్ట్కి ఒక గెస్ట్ వచ్చాడు. వాడి పేరు చమాటా. చమాటానా? చమాటా అంటే ఎవరు? సార్, అతను ఒక రైటర్. దెయ్యాలు, పిశాచులు, ఇంకా డిటెక్టివ్ స్టోరీస్ కూడా రాస్తాడు. సార్, వాడికి విచిత్రమైన కళలు వస్తాయంట సార్. అరవింద్ని పట్టుకొని తిడుతూ ఉన్నాడు. అరవింద్ ప్రతిరోజు వాడి కళ్ళ వస్తున్నాడట. దాంతో బాగా కోపంగా ఉన్నాడు. సార్, ఈ గెస్ట్ రూమ్ నెంబర్ 204లో స్టే చేశారు. సార్, ఏమీ దక్కలేదు. అవును సార్, ఫుల్ రిసార్ట్ని చెక్ చేశాం సార్. సరే పదండి, రూమ్ నెంబర్ 204కి వెళ్దాం. వాడు పారిపోయాడు. నువ్వు చెక్ చేయి. ఏయ్, పారిపోయిన వాడు ఇన్నర్ వేర్ దొరికినా కూడా సరే. చీచిచి, దీంతో ఏం చేస్తారు? నువ్వే చెప్పు. సలోంకి సరికి పంపిద్దాం. వాడు స్మెల్ చూసి కనిపెడతాడు. దాంతో పాటు ఈ గుడ్డని ఎంతవరకు వాష్ చేయొచ్చని కూడా చెప్తారు. తర్వాత మనం ఈ డ్రెస్ ని తీసుకెళ్దాం, సరేనా?
తీసుకెళ్లి ఏ లాండ్రీలో శుభ్రం చేశారని కనిపెట్టేద్దాం. అప్పుడు 5-6 రోజులు అయిన తర్వాత ఒక్కొక్క లాండ్రీకి వెళ్ళొచ్చిన తర్వాత మనకేం తెలుసుదంటే ఈ డ్రెస్ని ఆయన చేత్తోనే ఉతుకుతున్నాడని తెలుస్తుంది. నా ముద్దవతారాలు పని కానివ్వండి. చూడండి, ఇది బుల్లెట్, ఫ్రెష్గా ఉంది, యూజ్ చేయలేదు. తొందరపడి ఇక్కడ పడేసి వెళ్ళాడు. చెమట చాలా తెలివైనవాడు. వాడి దగ్గర గన్ కూడా ఉండొచ్చు. ఈ చెమట ఫేమస్ రైటర్ అంట. వీడెక్కువసేపు దాక్కుని ఉండలేడు. వీడెక్కడున్నా జనం గుర్తుపట్టేస్తారు. ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ చెమట అనబడే వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదే. నో 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 అభిజిత్, ఈ కుర్రడు ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటే ఖచ్చితంగా వాడిని పట్టుకుని ఉండేవారు. వాడు ఎక్కడికి వెళ్ళలేదు సార్. అప్పుడు ట్రైన్లో పారిపోయాడా? అక్కడ అందరూ అలర్ట్గానే ఉన్నారు సార్. చెమట ఫోటోని అన్ని ప్లేసులకి పంపించాం. సార్, ఒకవేళ చమోటా లేకపోతే అప్పుడు? ఎందుకు నువ్వు చెప్పేదేమిటి? తను చెప్పింది తన పేరుని ఎప్పుడైనా మార్చుంటది సార్. పేరు మార్చుకుంటే ఏమవుతుందయ్యా? మొహం మార్చుకోలేడు కదా ఎవడు కూడా. సార్, వాడు మొహాన్ని మార్చుకుంటాడు, వాడు పేరు కూడా మార్చుకుంటాడేమో. ఇలా చూడు శ్రేయ, ఈ చెమాట ఒక రైటర్. ఒకే నైట్లో వాడి మొహాన్ని మార్చేస్తాడా ఏమిటి? చెప్పాలంటే ఇది జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎవరినైనా పట్టుకుని వాళ్లకు డబ్బులిచ్చుంటారు. అవును సార్, ఇది సాధ్యమే. సిఐడిస్ చేతికి దొరికితే చస్తామని తెలిస్తే ఏమైనా చేస్తాడు. అవును సార్, వాళ్ళు బుర్కా వేసుకుని ఫేస్ ని కవర్ చేసి ఉంటారు సార్. సరే, ఇప్పుడు పని చేద్దాం. బస్ టెర్మినల్ నుంచి ప్రారంభిద్దాం. ఈ చెమాట మన నుంచి ఎంత దూరం పోగలడో చూద్దాం. అందరూ వాళ్ళ వాళ్ళ టికెట్ ని చేతిలో పెట్టుకోండి. మడుగావ్ బస్ డిపోలో ఎవరెవరు ఎక్కారు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అడగావు సార్. మడుగావ్. మీరెక్కడి నుంచి? దల్సాపూర్. టికెట్. టికెట్. ఎక్కడెక్కారు? ఏ చమటా, ఎవరు చెప్పారు? నువ్వా? ఇలా చూడు చెమాట, ఎందుకు నువ్వు ఆ వెయిటర్ వెనకాతలే వెళ్ళావు? ఎందుకంటే వాడు అప్పుడప్పుడు నా కళలో వచ్చాడు. రోజు వస్తాడా? డైలీ రాడు. ఎప్పుడైతే ఆ కళ వస్తుంది అప్పుడు వస్తాడు. అంటే ఆ కళ ఏమిటి? సార్, యాక్చువల్గా అది- ఇతను ఒక రైటర్. ఊరికే ఒక కళ వస్తుందంట, ఎవరో ఒక అమ్మాయి చనిపోతుందంట. సరే, వెయిటర్ ఏం తప్పు చేశాడు? సార్, ఆ కళలో అతను ఆ ప్లేస్లో ఉన్నాడు. ఎవరో ఆ అమ్మాయిని గెంటేసి ఇక్కడ కింద పడేది నేను ఖచ్చితంగా చూశాను. కళలోనేగా ఉన్నాడు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ కళ ఎలా నిజమవుతుంది? మేం వెళ్ళేటప్పుడు అతను నా ముందే ఉన్నాడు. కళ ఎలా నిజమవుతుందని నేను వాడి దగ్గర అడిగాను. ఆ రైటర్ నీ కళలోకి వస్తున్నానని వాడిని చంపేశావా నువ్వు? లేదు సార్, నేను వాడిని చంపలేదు. అంటే వాడిని చంపింది ఎవరో? అక్కడ 2 బుల్లెట్లు ఉన్నాయి. ఒకటి వాడి ఒంట్లో ఉంది, మరొకటి గోడ మీద ఉంది. ఆ గన్ కూడా మేము తీసేసుకున్నాం. అది నీ బ్యాగ్లో దొరికింది. నేనెవరిని చంపలేదు, నేనెవరిని కాల్చలేదు. ఒకవేళ నా గన్ని నా బ్యాగ్ నుంచి దొంగతనం చేసి ఉంటారు. బ్యాగ్ నీ కళ్ళ ముందే కదా ఉండింది.
అది హోటల్ రూమ్ లో. నాకేం తెలియదు సార్. సరే నువ్వు ఆ వెయిటర్ని మీట్ అవడానికి వెళ్ళినప్పుడు గన్ను నీ పాకెట్లోనే ఉందిగా? నేను ఎవరిని కలవలేదు. మరి బుల్లెట్ వాడికి ఎలా తగిలిందే? ఏంటి సార్, ఆ రోజు నైట్ నా రూమ్లో పడుకున్నాను. ఆ పేపర్ చూపించు. ఇదిగోండి. రూమ్ నంబర్ 108. ఈరోజు రాత్రి 11 గంటలకు తర్వాత. సార్ నేను అందులో ఉండే టైంకి రూమ్కి వెళ్ళాను. ఓ అమ్మాయి వచ్చి తలుపు తీసింది. ఆ అమ్మాయి ఎవరు? తను నువ్వు చూసావా? లేదు సార్, రూమ్ అంతా చాలా చీకటిగా ఉండేది. తన వచ్చిన సౌండ్ విన్నాను. నేను విన్నాను సార్, అదే అమ్మాయి సార్. ఆ అమ్మాయి అంటే ఎవరు? ఎవరా అమ్మాయి? అదే అమ్మాయి సార్. నా కళలో వచ్చేసి వెళ్తుంది కదా, అదే. తను కింద పడి చనిపోతుంది కదా, తనే. తను కిటికీలోంచి కింద పడి చనిపోయిందా లేక ప్రాణాలతోనే ఉందా? అవును సార్, తన ప్రాణాలతో ఉందని చెప్పింది సార్. లోపల చాలా మంది ఉన్నారని చెప్పింది. నిజం. తర్వాత ఏమైంది? సార్ లోపల చాలా చీకటిగా ఉండేది. చీకటిలో నేను అలాగే వెళ్తూ ఉంటే నా కాలుకి ఏదో తగిలింది. ఏమని చూస్తే కింద ఎవరో పడుకున్నారు. ఆ చీకటిలో నేను లైట్ ఆన్ చేసి చూస్తే ఆ వెయిటర్ ఉన్నాడు. వాడు చనిపోయాడు. అక్కడ అమ్మాయి లేదు, వేరెవ్వరు లేరు. అందుకే భయంతో బయటకు వచ్చేసాను. ఒక నిమిషం. నువ్వు చెప్పిన కథంతా నేను అర్థం చేసుకుంటాను. నీకు ఒక కల వచ్చింది, అందులో చాలా మంది ఉన్నారు. అవును సార్, చాలా మంది పార్టీ చేస్తున్నారు. ఆ పార్టీలో జనాలందరూ మాస్క్ వేసుకున్నారు, మ్యూజిక్ వేశారు, అందరూ డాన్స్ ఆడుతున్నారు. ఆ అమ్మాయి వచ్చి అతన్ని కొట్టింది. ఈ కళ నీకు అప్పుడప్పుడు వస్తుందంటే దానికి అర్థమేంటో తెలుసా? ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు నువ్వు తన్ని చూశావు. అవును సార్, ఇదే చెప్పాలని అనుకున్నాను సార్. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉండాలి. నాకు ఒక్క విషయం చెప్పు టమాటా, తను ఆ హోటల్ లోపలికి ఎలా వచ్చింది? సార్ అది నా ఫ్రెండ్ ఎంకేతో చెప్పాను. నాకు అప్పుడప్పుడు ఇలాంటి కళ వస్తుందని. దానికి వాడేం చెప్పాడంటే నువ్వు బ్రేక్ తీసుకుని గోవా వెళ్ళమని చెప్పాడు. ఒక బ్రేక్ తీసుకో, సరదాగా గోవాకి వెళ్దా. ఎంకే గోవాకి వెళ్ళమని చెప్పాడు, అది ఈ హోటల్లోకి వచ్చి దిగమని చెప్పాడు. ఎందుకు ఈ హోటల్లో వచ్చి దిగమని చెప్పాడు? సార్ నేను ఈ హోటల్కి ముందే వచ్చాను. నేను రైటర్. నేను అప్పుడప్పుడు కూర్చుని రాస్తాను. హోటల్లో కూర్చుని రాసేదంటే నాకు చాలా ఇష్టం. అంటే నువ్వు బయలుదేరి ఆ హోటల్కి వెళ్ళావు, అక్కడి వెయిటర్ నీ ముందుకు వచ్చాడు. అవును సార్, ఏ వెయిటర్ని నేను కళలో చూశానో అతన్ని నేను హోటల్లో చూశాను. నేను వెళ్ళి అతన్ని అడిగాను, ఎందుకురా నా కళలో వస్తావని. తర్వాత అతను పారిపోయాడు సార్. ఆ వెయిటర్ మాటికి అతని కళలోకి వస్తున్నాడు, వాడు మాత్రం బ్రతికే ఉన్నాడు. అంటే అమ్మాయి హత్య చేయబడింది. చెమట, నాకు ఒక విషయం చెప్పు. ఆ అమ్మాయిని పైనుంచి ఎవరైతే కిందకు తోశారో వాళ్ళని నువ్వు చూసావు కదా? సార్ నేను వాడి ఫేస్ని అసలు చూడలేదు సార్. నువ్వెందుకు ఇలా వంకలు పెడుతున్నావంటే వాళ్ళెవరో చెప్పడం నీకు ఇష్టం లేదు. మొత్తం కళ గురించి చెప్పావు, కానీ హంతకుడు ఎవరో మాత్రం నువ్వు చూడలేదు. నేను వాడి ఫేస్ని చూడలేదు, అదే చెప్తున్నాను కదా మీకు. సార్ వీడిని హిప్నోటైజ్ చేద్దాం. నీకు ఒకే కళ అప్పుడప్పుడు వస్తుందా? ఈ కళ నీకు ఎప్పుడెప్పుడు వస్తుంది? 3-4 నెలల నుంచి వస్తుంది. ఆ కళలో ఎవరెవరు కనిపిస్తారు? చాలా మంది కనిపిస్తున్నారు. మాస్క్
లోపలికి వేసుకున్నాడు. తర్వాత ఓ అమ్మాయి, ఒకడు మందు తాగాడు, ఒక్కడికి పెద్ద మీసం ఉంది, తర్వాత ఇంకో అమ్మాయి ఉంది, తన తల మీద పువ్వులున్నాయి. ఒక వెయిటర్, తర్వాత ఇంకా ఇద్దరిని నేను చూడలేకపోయాను. అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా తిరగట్లేదా? ఆ వ్యక్తి ఎవరు? నేనే అది. ఆ అమ్మాయిని ఎందుకు తోసేశావు? నేనెవరిని తోయలేదు సార్. మరైతే ఎవరు తోశారు? నాకది తెలీదు. వాడి ఫేస్ని నేను కలలో చూడలేదు. పార్టీలో ఒకరికొకరు బాగా తెలుసు, అలాంటిది నీకు వాడి గురించి తెలియకపోవడం ఏంటి? ఎవరతను? గుర్తు తెచ్చుకో. అప్పుడేం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. ఉంగరం. ఉంగరం సార్, ఉంగరం. ఆ వ్యక్తి చేతిలో ఉంగరం వేసుకున్నాడు. ఉంగరం. సార్, వీడికే మీసం ఉంది. వీడే నా కళలో ఆ అమ్మాయిని చంపేటప్పుడు వీడే అక్కడి నుంచి లేచొచ్చాడు. కరెక్ట్గా వీడేనా? సార్, అవును సార్, వీడే సార్. వాడి మీసాన్ని చూడండి, ఇలాగ ఎవరికైనా ఉంటుందా? ఇతన్ని ఇక్కడికి తీసుకొస్తేనే మనకి తెలుస్తుంది వీడికి వచ్చింది నిజంగానే కళ లేక అమ్మాయి నిజంగానే కింద పడిందా అనేది తెలుస్తుంది. సార్, వీడు వెయిటర్గా అక్కడ కూడా చూశాడు, అదే హోటల్లో. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఈ మీసాల గల్లోడు అక్కడే ఉండుంటాడేమో. ఆ హోటల్ మేనేజర్ చాలా ఏళ్లుగా అక్కడే ఉన్నాడు సార్. అతను ఖచ్చితంగా గుర్తుపడతాడు. హోటల్ స్టాఫ్స్ని అడిగినా కూడా అతను ఉన్నాడా లేదా అన్నీ చెప్తారు. నా పేరు ధనంజయ్. నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. నేను చట్టాన్ని గౌరవిస్తాను, అందుకని నేరుగా మీ దగ్గరికి వచ్చా. అందువల్ల ప్లీజ్ మర్యాద ఇచ్చి మాట్లాడండి. సార్, విషయం చాలా సింపుల్. ఇతని కలలో మీరెందుకు వస్తున్నారు సార్? ఏంటి సార్, ఎవరికి ఏం కావాలో వాడి యొక్క కళని వాళ్ళు చూసుకోవచ్చు. చూడు, నీకేం కావాలో నువ్వు చూడు. వీడికెందుకు మీ మొహం మాత్రం కనిపిస్తోంది? నాకెలా తెలుస్తుంది? ఇంతకు ముందు ఇతన్ని చూసారా? లేదే. అలాగే ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారో అది జరగలేదుగా. ఇదిగో చూడండి సార్, తాగేశారంటే జనాలు ఇష్టానికి ఆలోచిస్తారు. నాకు సంబంధించిన వరకు ఇలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అలాగే తను కూడా నీ కల్లోకి వస్తుందా? అవును సార్, తను కూడా వచ్చింది. ఇతని కల్లోకి వచ్చిన వాళ్ళిద్దరూ ఇప్పుడు మన ముందున్నారు. సరే, ఇప్పుడు ఇతను చెప్పేది నిజమైతే ఆ కళ నిజమయ్యే అవకాశం ఉంది. ఈ మనిషి ఒకే కళని చాలాసార్లు చూస్తున్నాడు. అతని మైండ్లో సినిమా నడుస్తోంది. ఇదిగో చూడండి, ఎవడో వీడి బుర్రలో ఒక చిప్నైతే అమర్చారు.
అందువల్ల ఒకే కళ ఒకేసారి వస్తుంది. ఏంటి బాబు, నీ బుర్రకి ఎప్పుడైనా ఆపరేషన్ చేశారా ఏంటి? కానీ ఈ కథకు మూల కారణం ఈయనే కదా మేనేజర్ సార్. మేనేజర్ గారు, వీళ్ళిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఒకరు ఇతని కల్లోకి వచ్చారు. అది ఇంకెవరో కాదు, మీ వెయిటర్ అరవింద్. ఇతనికి అరవింద్ కనిపించగానే అతను హత్యకు గురయ్యాడు. ఆ హత్య ఎలా జరిగింది? సార్ నాకు తెలీదు. ఈ అమ్మాయి జుట్టు అక్కడికి ఎలా వచ్చింది? సార్ నాకు తెలీదు. రేణు మేనేజర్వా లేక ఫ్రాడ్వా నీకేమీ తెలీదా? తెలుసు సార్, నాకు బాగా తెలుసు. మీకేం తెలీదని నాకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే వీడి మాట విని మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. నేను మాత్రమే మాట్లాడింది. మీరు నా పరువుని తీస్తున్నారు. అరవింద్ని ఎవరు చంపారు? ఈ చమాటానే చంపాడు. మళ్ళీ అడుగుతున్నాను, అరవింద్ని ఎవరు చంపారు? నా అంకుల్నే చంపింది. నేను చెప్పేది ఏంటంటే వీడి మాట విని మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మర్యాదగా మాట్లాడు. నేను మాత్రమే మాట్లాడింది. మీరు నా పరువుని తీస్తున్నారు. అరవింద్ని ఎవరు చంపారు? ఈ చమాటానే చంపాడు. మళ్ళీ అడుగుతున్నాను, అరవింద్ని ఎవరు చంపారు? నా అంకుల్నే చంపింది. ఈ చమాటానే వీడి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాడు. వీడు లిమిట్ కన్నా ఎక్కువ తాగాడు. అసలు సెన్సెస్లోనే లేడు. ఇంకా వీడి ఫ్రెండ్స్ వీడికి డ్రగ్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఈ పార్టీలోనే కదా చచ్చిపోయింది. అవును. మేమందరం కలిసి ఈ విషయాన్ని యాక్సిడెంట్గా చూపించి మూసేశాము. కానీ సడన్గా ఈ చమట ఎదురొచ్చాడు. ఆ అమ్మాయి చావు వీడి కలలో రావడం మొదలైంది. ఇంకా వీడిని ఇరికిద్దాం అనుకున్నాము, లేదా మేము ఇరుక్కుపోయేవాళ్ళం. సో వెయిటర్ హత్యలో ఇతన్ని కూడా ఇరికించారు. వీడి గన్నిని మేము ఉపయోగించి మళ్ళీ వీడి బ్యాగ్లోనే గన్ పెట్టేశాము. ఆ అమ్మాయిని చంపింది ఎవరు? అది తెలీదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీకన్నీ తెలుసు. నిజం చెప్పు. మిస్టర్ ఎంకే, మీరెందుకో చమాటాని గోవాకు పంపారు? సార్, ఇంకేం చేయమంటారు? రోజు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏడిస్తే మీరైనా ఇదే చేసుండేవారేమో. అందుకే సరదాగా అలా గోవాకెళ్ళి తిరిగేసిరా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? మిస్టర్ ఎంకే, అతని కల్లో తరచూ ఒక హోటల్ వస్తోంది. అక్కడే ఓ అమ్మాయి హత్యకు గురైంది. అలాంటప్పుడు ఎందుకని అతన్ని ఆ హోటల్లో ఉండమన్నారు? ఐసీ, అదే హోటలా? అవును, పార్టీ జరిగిన హాల్ని కూడా మేము చూసాం. ఆ కిటికీని చూసాం. అక్కడి నుంచి పడే అతను చనిపోయాడు. అయితే ఇతన్ని ఎవరు నెట్టారో మీకు తెలుసా? ఎవడాడు? తెలిసింది. ఈ ఉంగరం అంతా చెప్పేసింది. సార్, ఇలాంటి ఉంగరం చాలా మంది వేసుకుంటారు. బేస్మెంట్ మరీ వీక్గా ఉంటే ఇలా పారిపోకూడదు. కిటికీ నుంచి ఏ అమ్మాయి కింద పడి చచ్చిపోయిందో తన పేరు తృష్ణ. తను నన్ను వదిలేస్తాన్ని బెదిరించింది. పార్టీ జరగడానికి ముందు మేమిద్దరం గొడవ పడ్డాం. కోపంతో నేను తనని కిటికీ నుంచి తోసేసి ఈ ప్రపంచం నుంచి పంపించేశాను. ఈ సంఘటన జరిగి చాలా కాలం అయిపోయింది. ఆ తర్వాత అదుగో ఆ మూర్ఖుడు చమాటా, వాడికి కలొచ్చిందంట. అందుకే వీణ్ణి గోవాకి పంపించా. వీడు అక్కడికి వెళితే వీడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, పిచ్చోడైపోతాడు. కానీ వీడేమో వెయిటర్ వెనకాల పరిగెత్తాడు. నాకు వేరే దారి కనిపించలేదు. వీణ్ణి ఎలాగైనా ఇరికించాలని చూశాను.
వీడికి మాటి మాటికి అదే కళ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీడు ఒక భయంకరమైన ప్రమాదకరమైన డ్రగ్ని ఎక్కువగా తీసుకున్నాడు. ఈ భయంకరమైన డ్రగ్ని ఎవరైనా ఒక్కసారి టేస్ట్ చేస్తే అది మన శరీరంలోనే ఉండిపోతుంది. అది లోపలే ఉండి ఎముకలతో, ముఖ్యంగా స్పైన్ కింద వెళ్ళి అక్కడే ఉండిపోతుంది. తర్వాత మళ్ళీ బటన్ నొక్కినట్టు అయిపోతుంది. ఒకే పిక్చర్ మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనసులో ఏదో సినిమా పరిగెడుతూ ఉంటుంది. మీరిద్దరూ కలిసి 2 హత్యలు చేశారు. చట్టం మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షిస్తుంది. ఒకవేళ అది ఉరి శిక్ష కూడా కావచ్చు. నువ్వు చెప్పు టమాటా, ఒకవేళ నువ్వు హత్య చేయకుండా ఉండుండొచ్చు, కానీ నువ్వు ఈ భయంకరమైన డ్రగ్స్ వాడుతూ ఉన్నావు కదా, దాని సైడ్ ఎఫెక్టే నీకు సరిపోతుంది అనుకుంటున్నాను. అది ఉరి శిక్ష కన్నా దారుణంగా ఉంటుంది.